ఇప్పుడు నీ ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల అన్నావు గదా! ఆమె డైలాగ్ ఏమైనా చెప్పగలవా? ఇప్పుడు ప్రెజెంట్ అంత గుర్తేం రావట్లే. 'సలార్‌లో' ప్రభాస్ డైలాగ్ ఉంది కదా! అవి కాకుండా ఇంకా వేరే మూవీ డైలాగ్స్ ఏమైనా చెప్తావా? అంటే నాకు రెండే మూవీస్ ఇష్టం సార్‌ది. ఒకటి 'బాహుబలి' ఇష్టం. యాహ్! ఇంకోటి 'మిర్చి' ఇష్టము. దాంట్లో ఏమైనా చెప్తావా? అంటే 'మిర్చిలో' అనుష్క మ్యామ్ చెప్పే డైలాగ్ బావుంటది. సార్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ది. ఓకే. ఆ ఒక్క డైలాగ్ వచ్చు చెప్పు. చిన్నది. ఒక్క ఛాన్స్ ఇస్తావా? మనసులో పెట్టుకొని చూసుకుంటా. వెరీ ఫన్నీ. వెరీ క్యూట్. ఇంకా 'ప్రభాస్' గారు నీ ఐస్ బాగున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చారంట గదా! హ్మ్. ఎలా అనిపించింది అంత పెద్ద వ్యక్తి? నేను అప్పటికి ఒక షాక్‌లో ఉన్నాను. 'ప్రభాస్ సారా నాకిలా చెప్పింది' అన్న ఒక షాక్‌లో ఉన్నా. అప్పుడు 'బ్యూటిఫుల్' అన్నాక ఒక షాక్‌లో ఉంటే, సడెన్‌గా ఐస్ బాగున్నాయి అన్నాక ఇంకో షాక్. నేను అసలు అనుకోలేదు అంత పెద్ద స్టార్ అవును. నా దగ్గరకొచ్చి నేను చెప్తే అసలు నేను ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి? అర్థం అవ్వలేదు నాకు ఫస్ట్. 'ప్రభాస్' అందరికి డ్రీమ్ బాయ్ కదా! ఆయనొచ్చి బ్యూటిఫుల్ అంటే ఇంగ ఫిదా. ఇంకేం చెప్పలేను అలా అయిపోయింది నా పరిస్థితి అసలు. నిజంగా నీ ఐస్ చాలా బాగున్నాయి. పెద్ద థాంక్ యూ. కళ్ళు. అంటే స్క్రీన్‌కి చాలా బాగున్నావు. థాంక్ యూ. ఆ ఐస్ కోసమే తీసుకున్నారా ఆ సీన్‌ని? అంటే ఈ క్యారెక్టర్‌కి ముందే చాలా ఆడిషన్స్ చేశారు. ఆడిషన్స్ కానీ, ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ప్లస్ ఐస్ కొంచెం అట్రాక్టివ్‌గా ఉండడం గానీ ప్లస్ పాయింట్ అయింది. నాకు ప్లస్ పాయింట్ అయింది. యాహ్! అంటే ఇప్పుడు 'సలార్' మూవీ ఎక్కడ మీకు ప్రీమియర్ సెపరేట్‌గా ఎసారా? మామూలుగా జనరల్ ఆడియన్స్‌తో చూసావా? నేను మార్నింగ్ షో చూసాను. ప్లస్ ఐమాక్స్‌లో కూడా చూసాను. చేసావా? అందరూ ఇప్పుడు నువ్వు తెలీదు గదా! నువ్వు ఈ క్యారెక్టర్ చేసావు థియేటర్‌లో అని. పక్కన నార్మల్ ఆడియన్స్ నువ్వు రాగానే విజిల్స్ వేయడము, క్లాప్స్ ఎలా అనిపిచ్చింది నా నీకు? సీన్ వచ్చినప్పుడు అదొక ఎంట్రీ సీన్ అప్పుడు విజిల్స్ పడ్డాయి, పేపర్స్ పడ్డాయి. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. గుర్తుపట్టారా అంటే నేను అయిపోయిన వెంటనే వచ్చేసాను. ఇంక అక్కడ ఉండలేదు యాహ్! నేను. డైరెక్ట్ అయిపోయింది. ఇంకా నేను డైరెక్ట్ వచ్చేసా. ఎక్కడ గూస్ బంప్ ఆగలేదు. మూమెంట్ కదా అది. ఏమన్నా ఎమోషనల్ అయ్యావా? చాలా థియేటర్‌లో కూడా చాలా ఏడ్చాను. అంత ఎమోషనల్ అయ్యాను. ట్రైలర్‌లో కూడా పడతానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ట్రైలర్‌లో పడ్డా కూడా అంతే ఎమోషనల్ అయ్యాను.